గ్రూప్ 2 సిలబస్ నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ యువత నిరసన తెలియజేశారు. మారిన సిలబస్ వల్ల గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ 92,250 మంది వ్రాయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన వెంటనే మారిన సిలబస్కు అనుగుణంగా కాకుండా తక్కువ వ్యవధిలోనే మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రకటన చేయడం దారుణమని అన్నారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్కి కొత్తగా ప్రవేశపెట్టిన నూతన సిలబస్లో పేపర్ 2లో విపరీతమైన సిలబస్ ఉందని, కావున 3 నెలల పాటు పరీక్షలు వాయిదా వేయాలని వారు కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నిరుద్యోగ సంఘం సభ్యులు దీపక్, శ్రీరామ్, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము దానికోసం అయితే అడుగుతున్నామండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాము. సెకండ్ పేపర్ అయితే చాలా టఫ్ అండి. అదే మరి ఎకానమీ మాకు సిలబస్ అసలు ఏమీ అవ్వలేదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇంకా లాట్ ఆఫ్ సిలబస్ అండి. అదైతే మరి మీరు మాకు న్యాయం చేస్తారని మేమైతే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మా కాకినాడ నుంచి గ్రూప్ 2 విద్యార్థులు అందరం వచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మరి ఈ విషయంలో మీరు మాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాం. 3 నెలలు మినిమం 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి సార్. ఇంకంతకన్నా మేము రిక్వెస్ట్గా ఏం అడగము సార్. ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, కొంచెం సిలబస్ కూడా మేము చదువుకున్నాము. ఈ సెకండ్ పేపర్ గురించే సార్ మా డౌట్ అంతా. ఎందుకంటే రాక వచ్చిన అవకాశం కదా, మళ్ళీ పోగొట్టుకుంటే మళ్ళీ మా లైఫ్లో ఒక 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని చిన్న భయం అండి. అంతే, ఏం లేదండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం 3 నెలలు అడుగుతున్నాం. ఈ అవకాశాన్ని మీరు గవర్నమెంట్ మా యందు సానుకూలంగా స్పందిస్తే మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. మీ వెనక మేము ఎప్పుడూ ఉంటాం సార్. ఈ 1:100 అప్పటి వరకు తీస్తారు. అసలు ఎంతమంది సెలెక్ట్ అవుతాం అనేది కూడా మాకు తెలియలేదండి. అప్పటికప్పుడు సెలెక్ట్ అవ్వడం, అప్పటికప్పుడు ఎగ్జామ్ అనడం మాకు అంత కంగారుగా ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ సిలబస్ ఉండడం, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఒకే సిలబస్లో రావడం, ఎకానమీలో అంతా ఒకేసారి ఇవ్వడం అనేది మాకు కొంచెం క్లమ్జీగా ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ కూడా అప్పటికప్పుడు అనేసరికి మా అందరికీ కూడా కంగారుగా ఉంటుంది. మీరు విద్యాశాఖ మంత్రి గారు మా విన్నపాన్ని కొంచెం అర్థం చేసుకుని ఎగ్జామ్ని డేట్ నుంచి ఒక 3 months పోస్ట్పోన్ చేస్తే మాకు వచ్చిన అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. అందులోని రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎవరికన్నా కష్టంగా ఉంటుందండి. కాబట్టి మా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. మేము కలెక్టర్ గారికి మా విన్నపాన్ని అందించడం జరిగింది సార్. కాకినాడ యువజన సంఘం మొత్తం కలిసి నిరుద్యోగ యువత. కాబట్టి మాకు ఆయన సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఖచ్చితంగా ఆయన సపోర్ట్ మాకు ఉంటుందని మేము అనుకుంటున్నాం. మా విన్నపాన్ని ఆయన స్వీకరిస్తారని, ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపాన్ని స్వీకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేమందరం ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు ఎలాగైనా సరే పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది, మా లైఫ్ మేము ఇంకా బెటర్ చేసుకుంటామని చెప్పి మేము చూస్తున్నాం. మేము ప్రిపేర్ అయ్యి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా జీవితాలను మెరుగుపరుచుకుంటాం. అలాగే నిరుద్యోగ అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మా నిరుద్యోగుల యొక్క విన్నపాలు గౌరవించి మాకు 2 నెలలు కానీ 3 నెలలు కానీ పోస్ట్పోన్ చేయించి చివరి అవకాశంగా భావిస్తున్నటువంటి చాలామంది ఏజ్ లిమిట్ అయిపోయి చాలామంది ఉన్నాం. ఆ ఏజ్ లిమిట్లో లాస్ట్ అవకాశంగా భావిస్తున్నాం. లాస్ట్ అవకాశం కనుక మాకు ఈ అవకాశాన్ని ఒక 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ చేసినట్లయితే మేము ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మా జీవితాల్లో ఒక ఎంప్లాయీగా స్థిరపడాలని ఆశపడుతూ మేమంతరం ప్రభుత్వం కంపల్సరీ నారా చంద్రబాబు గారు రావాలని కోరుకున్నాం. కాబట్టి మేము ఈ రిక్వెస్ట్ లెటర్లు పెడుతున్నామండి. ఇక గత ప్రభుత్వం మోనోపోలీగా ఉండటం వల్ల ఈ నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఆ నిరుద్యోగులు పట్టించుకోవడం వల్లే ప్రభుత్వం మారిందని మేము అనుకుంటున్నాం. మేమంతా కూడా మీ చంద్రబాబు గారి వైపున, డిప్యూటీ సీఎం గారి వైపున, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి వైపున మా నిరుద్యోగుల యువత అంతా ఇప్పుడు తోడుగా ఉంటారని కోరుకుంటూ 3 నెలలు మినిమం పోస్ట్పోన్ చేయాలని మన కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం.